హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ మినప్పప్పు పునుగులండి. మినప్పప్పుతోటి ఉల్లిపాయలతో పునుగులు అయితే చేస్తున్నాను. ఇవి మరిన్ని ఉల్లిపాయలతో మనకు చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. మినప్పప్పు, మినప్పిండి, మైదాపిండి కలుపుకొని నేనైతే ఇప్పుడు ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. మినప్పప్పు పునుగులు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక చిన్న మాట ఫ్రెండ్స్, మీరు ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రెసిపీ కోసం నేను తీసుకున్న ఐటమ్స్ అండి, ఒక చిన్న కప్పుతో మినపగుళ్ళు అయితే తీసుకున్నాను. ఇవి ఒక నైట్ 6 గంటలు నానబెట్టుకొని రుబ్బుకోవాలి. ఇదిగోండి నేను రుబ్బి పెట్టుకున్నాను. ఇది మినప్పిండి, ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు పెద్ద ఉల్లిపాయలు 2. దీనికి ఉల్లిపాయలే ఎక్కువ టేస్ట్ అండి. ఉల్లిపాయలు, తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు, తర్వాత రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా సోడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర. పిండి కలుపుకోవడానికి తగినంత నీళ్లు పోసి ఇప్పుడు మనం ఈ పిండి అయితే కలిపి పెట్టేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఫస్ట్ ఈ మినప్పిండి వేసుకుందామండి. మినప్పిండి వేసుకోవాలి. దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మనం ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అయితే బాగుంటుందండి. సాల్ట్, సోడా ఉప్పు, జీలకర్ర, పెరుగు. ఇప్పుడు ఇవి మొత్తం ఫస్ట్ ముందు వీటిని నార్మల్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా మైదాపిండి అయితే వేసుకుందాము. మనం ఫస్ట్ కలిపేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ముందే మనం లూజ్గా కలుపుకున్నాం అనుకోండి, ఒక గంట వరకు దీన్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి. గంట సేపు నానిన తర్వాత ఇంకా లూజ్ వచ్చేస్తుంది. అందుకని ఫస్ట్ కొంచెం ఇట్లా టైట్గా కలుపుకుంటే మనం వేసుకునేటప్పటికి కరెక్ట్గా ఉంటుంది. అంతేనండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక అర్ధగంట సేపు అయితే దీన్ని ఒక గంట సేపు అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీని కాంబినేషను టమాటా చట్నీ అండి. టమాటా చట్నీ కోసం నేను ఒక 7-8 పచ్చిమిర్చి, కొద్దిగా ఒక రమ్మ కొత్తిమీర, 4 చిన్న టమాటాలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని కడిగి కట్ చేసి వేయించుకొని ఫస్ట్ చట్నీ చేసుకుందాము. తర్వాత పునుగులు అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు ముందు వీటిని అయితే నేను క్లీన్ చేసి కట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చూడండి టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కళాయి పెట్టుకొని మనం వీటిని అయితే వేయించుకుందామండి. దీనిలో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. దీనికి ఆయిల్ అయితే చాలా కొద్దిగా పడుతుందండి. ఇందులో మనం ఏమీ వేయట్లేదు. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఈ టమాటాలు, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొద్దిగా సాల్ట్, ఒక చిటికెడు పసుపు. ఈ టమాటాలు మెత్తగా మగ్గే వరకు మగ్గిస్తున్నాము. ఈ టమాటాలు అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇది మనకు స్టాక్ ఉండేది కాదు కాబట్టి ఇంతవరకు మగ్గితే సరిపోద్ది. ఇంకా దీన్ని స్టవ్ బంద్ చేసుకుని ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని చట్నీ అయితే పట్టేసుకుందాము. ఇది చట్నీ పట్టిన తర్వాత అప్పుడైతే పునుగులు వేసుకుందాము.
ఇది చల్లారే వరకు వెయిట్ చేద్దాం. ఓకే అండి, స్టవ్ వెలిగించి ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలి. టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఓకే అండి, మనకి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం పునుగులు అయితే వేసేసుకుందాము చిన్నగా. సన్న మంట మీద ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకైతే తిప్పుకోవాలండి. ఓకే అండి, ఇవి కలర్ అయితే వచ్చేసాయి, తీసేద్దాము. ఇంకొక అయితే వేసేసుకుందాం. రెండు నిమిషాలు అయితే అట్లా కదపకుండా ఉంచితే అవి పైకి వస్తాయండి. అప్పుడు మళ్ళీ మనం మొత్తం పైకి అయితే వచ్చేసాయండి. ఒకసారి అయితే కదుపుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇవి కూడా కలర్ అయితే వచ్చేసాయండి. సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన మినపప్పు చిట్టి పునుగులు అయితే రెడీ అయిపోయాయండి. దీనికి కాంబినేషన్ టమాటో చట్నీ, ఈ రెండు కాంబినేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు కూడా నేను ఎలా చేశానో చూశారు కదా, మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.